ఒకప్పుడు మగధ రాజ్యాన్ని మాధవసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో విష్ణుపురం ఒక అందమైన గ్రామం. పచ్చని పొలాలు, ప్రశాంత వాతావరణంతో సుసంపన్నంగా ఉండేది. ఆ గ్రామంలో శ్రీముఖుడు అనే ధనవంతుడు తన ఉదార స్వభావంతో గొప్ప దాత అనే పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు ఒక యువకుడు శ్రీముఖుడి ఇంటి ముందు మూర్ఛపోయి కనిపించాడు. శ్రీముఖుడు అతనికి సపర్యలు చేసి తెప్పరిల్లేటట్లు చేశాడు. నాయనా, ఎవరు నువ్వు? ఎక్కడ నుండి వస్తున్నావు? అయ్యా, నా పేరు జాలయ్య. మాది పొరుగురు. తల్లిదండ్రులు చాలా ఆరామంగా పెంచారు. నాకు ఏ పని అబ్బలేదు. నా తల్లిదండ్రులు ఇటీవలే మరణించారు. ఏ పని చేతకాకపోవడం వలన భిక్షమెత్తుకుని జీవిస్తున్నాను. ఈ ఊరిలో శ్రీముఖుడు అనే గొప్ప దాత ఉన్నారని, నాబోటి వాళ్లకు లేదనకుండా సాయం చేస్తుంటారని ఎవరో చెప్పగా విని ఆయన దగ్గరకు బయలుదేరాను. దారిలో ఎండ దెబ్బకు ఇలా స్పృహ కోల్పోయాను. శ్రీముఖుడి చిరునామా తెలిస్తే దయచేసి చెప్పండి. నాయనా, నువ్వు వెదుగుతున్న ఆ ధర్మదాత శ్రీముఖుడు నేనే. నీకొచ్చిన భయమేమీ లేదు. ప్రతిరోజు మా ఇంట్లో నీలాంటి వాళ్ళు ఎంతో మంది భోజనం చేస్తూ ఉంటారు. నీవు కూడా వాళ్ళతో పాటు భోజనం చేయొచ్చు. శ్రీముఖుడు జాలయ్యను ఇంటికి తీసుకువెళ్లి కడుపు నిండా భోజనం పెట్టించాడు. రోజూ జాలయ్య ఊరి మీద తిరుగుతూ భోజనం వేళకు శ్రీముఖుడి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తుండేవాడు. అలా వారం రోజులు గడిచాయి. అదే ఊరిలో శేఖరుడు అనే యువకుడు ఉండేవాడు. శేఖరుడు తెలివితేటలు, దూరదృష్టి కలిగినవాడు. ఒకరోజు శేఖరుడు జాలయ్యను ఆపి, బాబు, నిన్ను వారం రోజుల నుండి గమనిస్తున్నాను. నువ్వు యువకుడివి, అంగవైకల్యం లేనివాడివి. ఇలా ఏ పని చేయకుండా ఉచిత భోజనం మీద ఆధారపడటం ఎందుకు? పనిచేసి బ్రతుకు. అందులో ఉన్న ఆనందం ఎందులోనూ ఉండదు. అయ్యా, మా తల్లిదండ్రుల గారాబం వలన నాకు చదువు, పని అబ్బలేదు. మొన్నటి దాకా వాళ్ళ కష్టం మీద ఆధారపడ్డాను. వారు చనిపోయాక అనాథగా వీధిన పడ్డాను. నా గురించి తెలిసిన వారెవ్వరూ నాకు పని ఇవ్వలేదు. అందుకే ఈ ఊరు వచ్చి శ్రీముఖులు గారు పెట్టే ఉచిత భోజనం తింటున్నాను. నీకు ఏదైనా పని నేర్పిస్తాను. పని చేసి నీ భోజనం నువ్వే సంపాదించుకో. అప్పుడు నువ్వు ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయ్యా, మీరు పని నేర్పించి పని ఇస్తానంటే నాకు అంతకన్నా కావాల్సిందేమిటి? నా గోశాలలో చాలా ఆవులు ఉన్నాయి. వాటిని అరణ్యానికి పొద్దున్నే మేతకు తోలికెళ్ళి సాయంత్రానికి ఇంటికి తీసుకుని రావాలి. ప్రతిఫలంగా 3 పూటల భోజనం, నెలకు 100 వరహాలు జీతం ఇస్తాను. జాలయ్య అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నట్టే ప్రతిరోజు గోవును తోలుకు వెళ్లి మేపుకొని వచ్చేవాడు. సొంతంగా తన కాళ్ల మీద నిలబడి బ్రతకటంలో గల ఆనందం తెలుసుకున్నాడు జాలయ్య. ఒకరోజు విష్ణుపురంలోని వారంతా రచ్చబండ దగ్గర చేరి ఏదో విషయం మీద తీవ్రంగా చర్చిస్తున్నారు. మీకు తెలియనిది ఏముంది? మన ఊరిలో ఉన్న గురుకులం చాలా పురాతనమైనది. రాత్రి ఉన్నట్లుండి అది కుప్పకూలిపోయింది. అయ్యా, దయచేసి తమరే ఏదో ఒకటి చేయాలి. కూలిపోయిన గురుకులాన్ని పునర్నిర్మించాలి. అయ్యో, మన గురుకులం మన ఊరి పిల్లలకే కాదు, పక్క ఊళ్ళలోని అనేక మందికి ఉత్తమ విద్యను అందిస్తుంది. అందుకు మీకు మేము కృతజ్ఞులం ఆచార్య. కానీ గురుకులాన్ని తిరిగి బాగు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది కదా. అవును, అందుకే నేను మన రాజు దగ్గరికి వెళ్ళి గురుకులం మరమ్మతులకు కావలసిన సొమ్ము అడగాలనుకున్నాను. కానీ ఈలోపే దేశం కరువు కాటకాల్లో ఉన్న విషయం తెలిసింది. మీరేమీ కంగారు పడకండి ఆచార్య, ఏదో ఒక దారి దొరకకపోదు. మీరేమంటారు శ్రీముఖులు గారు? తప్పకుండా. గురుకులాన్ని బాగు చేయడానికి నేను 5,000 వరహాలు ఇస్తాను. మా ఇంటికి వచ్చి తీసుకువెళ్ళండి. ఇంటికి వచ్చిన ఊరి పెద్ద ఆచార్యులతో పడిపోయిన గురుకులం తిరిగి నిర్మించటానికి నా వంతు సాయం 5,000 వరహాలు అంటూ ఒక శిలాఫలకం కూడా ఆచార్యుల చేతికిచ్చాడు శ్రీముఖుడు. మరేమీ లేదు. మీకు అదనపు ఖర్చు ఎందుకని ఈ శిలాఫలకములో నా పేరు, నేనిచ్చిన మొత్తం చెక్కించాను. గురుకులం నిర్మాణం పూర్తయిన తర్వాత గురుకులం ముఖద్వారంలో దీనిని ప్రతిష్ఠించండి. ధన్యవాదాలు శ్రీముఖులు గారు. గురుకులం మరమ్మతులకు ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు నిజంగా గొప్ప దాత. ఊరి ప్రజలంతా శ్రీముఖుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. శ్రీముఖుడు లోపల ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైనా బయటకు మాత్రం గంభీరంగా కనపడ్డాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ గురుకులం పునర్నిర్మాణం పని మాత్రం
ఎక్కడ వేసిన గొంగలి అక్కడలానే ఉంది. ఇది గమనించిన శేఖరుడు ఊరిలోని కొందరు ఔత్సాహికులైన యువకులను కలిసి, నాకు తెలుసు, మీలో చాలా నైపుణ్యత దాగుంది. అది మన ఊరు బాగు కోసం ఉపయోగపడాలని నా ఆకాంక్ష. యువత తలుచుకుంటే ఏమైనా చేయగలదు. రండి, మన గురుకులాన్ని మనమే నిర్మించుకుందాం. కలిసి పనిచేస్తే అదేమి అంత కష్టమేమి కాదు. శేఖరుడి మాటలు యువతలో ఉత్సాహాన్ని నింపాయి. ఊరిలోని యువకుల సహాయ సహకారాలతో శేఖరుడి పర్యవేక్షణలో గ్రామంలోని యువకులందరూ కలిసి పనిచేసి గురుకులాన్ని పునర్నిర్మించారు. శ్రీముఖుడు ఇచ్చిన సొమ్ము గురుకులం పునర్నిర్మాణానికి ఉపయోగపడినా పని పూర్తి కావటానికి ఇంకా కొంత సొమ్ము అవసరమయ్యింది. దానికి శేఖరుడే గుప్తంగా సహాయం చేశాడు. శబాష్! ఇంతకు ముందు కంటే గురుకులం అద్భుతంగా ఉంది. శ్రీముఖులు గారు చేసిన సహాయం వలన మనమందరం కలిసికట్టుగా పనిచేసి మన గురుకులాన్ని పునర్నిర్మించుకున్నాం. ఇప్పుడు మన పిల్లలు చక్కగా ఇందులో విద్యను అభ్యసించవచ్చు. మరోసారి శ్రీముఖులు గొప్ప దాత అని అనిపించుకున్నారు. కొన్ని రోజుల తరువాత గురుకులం ఎలా నడుస్తుందో చూడటానికి వెళ్ళిన శేఖరుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా, మన గురుకులంలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మునుపటిలా విద్యార్థులు విద్యపై ఆసక్తి చూపించడం లేదు. అసలేమి జరిగింది? ఎందుకు పిల్లలు విద్యను అభ్యసించడానికి రావట్లేదు? ఏమి చెప్పమంటారు? ఇక్కడ చదువుకునే పిల్లల తల్లిదండ్రులు శ్రీముఖుడు గారు పెట్టే ఉచిత భోజనానికి అలవాటు పడ్డవారే. వాళ్ళు వెళ్ళడమే కాకుండా పిల్లల్ని కూడా ఉచిత భోజనానికి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా వారిని గురుకులానికి పంపడం మానేశారు. అటు తర్వాత శేఖరుడు ఒక విద్యార్థి తండ్రి దగ్గరకు వెళ్ళి, మీలాంటి వారి కోసమనే పెట్టిన గురుకులంలో చదువుకోవడానికి మీ పిల్లల్ని ఎందుకు పంపించట్లేదు? అయ్యా, కూటి కోసమే కదా కోటి విద్యలు. అదే కూడు శ్రీముఖుడు ఉచితంగా పెడుతున్నప్పుడు చదువుకోవాల్సిన అవసరం ఏమిటి? అందుకే మా వాడికి చదువు మానిపించేశాను. శ్రీముఖుడి ఇంట్లో ఉండి హాయిగా ఉచితంగా తింటున్నాడు. వాడితో పాటు మేము. అర్రే, ఎంత పని చేశావు! నీవు ఉచిత భోజనానికి అలవాటు పడడమే కాకుండా పిల్లవానికి కూడా అలవాటు చేశావా? శ్రీముఖుడికి ఇప్పుడున్న ఆస్తి మీలాంటి వారి ఉచితాలకు ఏదో ఒకరోజు హరించుకుపోతుంది. అప్పుడు తిండి ఎవరు పెడతారు? అదే మీ చేతిలో విద్య ఉంటే దాని ద్వారా మంచి కొలువు సంపాదించి మీ కాళ్ళపై మీరు గౌరవంగా బతకొచ్చు. పైగా దొంగల దోచలేని ధనం విద్య. అయ్యా, మీరు చెప్పింది నిజమే. నాకు కూడా ఉచితంగా ఏమీ తినాలని లేదు. కానీ మీరు చదువు చెబితే తిండి పెట్టడానికి నాకు పని లేదు. నేను నా పిల్లలు పస్తులు ఉండాలి. ఓస్, అదా మీ సమస్య? మీకు నా గోశాలలో పని ఇస్తున్నాను. పాలు తీసి 4 ఇళ్లల్లో పోసి రావాలి. జీతం ఇస్తాను. దానితో మీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు. మీరు పని కల్పిస్తానంటే మా అబ్బాయిని చదివించుకుంటాను. చదువు పూర్తయిన తరువాత ఒకరి మీద ఆధారపడకుండా గౌరవంగా వాడు కాళ్ళ మీద వాడు నిలబడతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు మగధరాజు మాధవసేనుడు మంత్రి సుబుద్ధిని పిలిచి, మహామంత్రి, మన రాజ్యంలోని ప్రజలు ఎన్నడూ లేని విధంగా కరువు కాటకాలతో బాధపడుతున్నారు. ఈ కరువు కాటకాల నుంచి ప్రజలను కాపాడడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. మహారాజా, ఇలాంటి విపత్కర పరిస్థితులలో రాజగురు చిదానంద స్వాముల వారిని ఆశ్రయించడం మంచిది. నిజమే, చిదానంద స్వాముల వారే మనకి సరైన దారి చూపగలరు. వెంటనే తగిన మర్యాదలతో రాజగురువు చిదానంద స్వామి వారిని రాజదర్బారికి తీసుకురండి. చిత్తం మహాప్రభు. మంత్రి సుబుద్ధి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మాధవసేనుడు కొలువు తీరి ఉండగా రాజగురువులైన చిదానంద స్వామిని మంత్రి సుబుద్ధి వెంట పెట్టుకుని వచ్చాడు. మాధవసేనుడు గురువు గారికి నమస్కరించి, స్వామి, దీర్ఘకాలంగా వర్షాలు లేక పంటలు పండని కారణంగా ప్రజలకు తినడానికి తిండి దొరకని పరిస్థితి. ఈ కరువు కాటకముల నుండి ప్రజలను కాపాడే ఉపాయం ఉంటే దయచేసి చెప్పండి. నాయనా, దానికి ఒక యాగం ఉంది. ఆ యాగాన్ని చేస్తే తప్పకుండా వర్షాలు పడతాయి.
రాజ్యం సుభిక్షం అవుతుంది. స్వామి, చాలా సంతోషం. ఈరోజే ఆ యాగాన్ని ప్రారంభించండి. నాయనా, ఆ యాగం చేయడానికి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏమిటో తెలియచేయండి గురుదేవా. యాగం ఫలించడానికి ఒక గొప్ప దాత తన పుణ్యాన్ని దానం చేయాలి. మన రాజ్యంలో ఎవరైనా దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నవారు ఉంటే వారు వారి పుణ్యంలో సగభాగాన్ని ధారపోస్తే కానీ యాగం సంపూర్ణం కాదు. అప్పుడు కానీ వర్షాలు పడవు. అది ఎంత పని గురుదేవా? మన రాజ్యంలో దాన ధర్మాలు చేసే పుణ్యాత్ములు చాలామందే ఉండి ఉంటారు. ఎవరో ఒకరు తమ పుణ్యాన్ని రాజ్యం కోసం ధారపోస్తారు. నేను మన రాజ్యం నలుమూలలా దండోరా వేయించి గొప్ప దాతలను రప్పిస్తాను. మీరు వెంటనే యాగాన్ని ఆరంభించండి. ఈ మాటలకు చిదానంద స్వామి చిన్నగా నవ్వుకున్నారు. మగధరాజు దండోరా విని చాలా మంది దాతలు తమ గొప్పతనాన్ని ప్రదర్శించటానికి యాగశాలకు వచ్చారు. కానీ ఒక్కొక్కరుగా వారు యజ్ఞాన్ని విజయవంతం చేయటంలో విఫలమయ్యారు. ఎంతో మంది తాము దానం చేసిన పుణ్యాన్ని ధారపోసినా వర్షం రాలేదు. మాధవసేనుడు విచారంగా మంత్రి సుబుద్ధితో, మహామంత్రి, ఇంతమంది దాతలు తమ పుణ్యాన్ని ధారపోసినా ఒక్క చినుకు కూడా రాలలేదు. నాకేమి చెయ్యాలో పాలుపోవడం లేదు. మహారాజా, ప్రచారాలకు దూరంగా గుప్తదానాలు చేసే మహానుభావులు ఉంటారు. వేగుల ద్వారా దేశం నలుమూలలా వెతికించి అట్టి గొప్ప దాతలను తీసుకొని వస్తాను. తప్పకుండా వర్షాలు పడి మీ కోరిక నెరవేరుతుంది ప్రభు. సుబుద్ధి గొప్ప దాతల కోసం రాజ్యం నలుమూలలకు వేగులను పంపించాడు. ఒకరోజు విష్ణుపురం గ్రామం రచ్చబండ దగ్గర గ్రామస్తులు గుమ్మిగూడి ఉన్నారు. ఒరేయ్ భీమా, రాజుగారి దండోరా విన్నావా? విన్నాను. గొప్ప దాతలు ఎవరైనా ఉంటే వారి పుణ్యం సగం దారపోస్తే వర్షాలు వస్తాయంట కదా. అవునరా, అవును. రోజు చాలామంది దాతలు వస్తున్నారంట, తమ పుణ్యాన్ని దారబోస్తున్నారంట. కానీ ఒక్క చుక్క కూడా వర్షం రావడం లేదంట. రాజుగారు చాలా దిగులుగా ఉన్నారట. అయితే వారంతా నిజమైన దాతలు కాదనుకుంటా. నిజమైన దాత ఎక్కడున్నాడో ఏమిటో. ఎక్కడో ఏమిట్రా, మన ఊర్లోనే ఉన్నాడుగా గొప్ప దాత. ఎవరు? శేఖరుడా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. శేఖరుడు ఎవరికైనా ఎప్పుడైనా ఉచితంగా అన్నం పెట్టాడంట్రా? ఏదైనా పని ఇస్తాను, ఆ వచ్చిన డబ్బులతోని తినండి అంటాడు. మరైతే మన ఊర్లో ఉన్న ఆ గొప్ప దాత ఎవరో చెప్పరా? ఎవరో ఏమిట్రా, మన శ్రీముఖుడు గారే. మనం ఎన్నిసార్లు ఆయన ఇంట్లో భోజనం చేయలేదు? ఆయన చేతికి ఎముక లేదనుకో, అడిగిన వాడికి లేదనకుండా అన్నం పెడతారు. ఏ పని పాట లేకుండా నెలల తరబడి ఆయన ఇంట్లో అన్నం తింటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆయనే గొప్ప దాత. శ్రీముఖుడే స్వయంగా యాగశాలకు వెళ్ళి తన పుణ్యంలో సగభాగం దారపోస్తే తప్పకుండా వర్షాలు వస్తాయి. మన రాజ్యం సుభిక్షమవుతుంది. మన రాజుగారి కోరిక నెరవేరుతుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇదంతా చాటు నుండి వింటున్న వేగులు మంత్రి సుబుద్ధికి సమాచారాన్ని చేరవేశాడు. మంత్రి సుబుద్ధి రాజభటులను పంపి శ్రీముఖుణ్ణి, శేఖరుణ్ణి ఇద్దరిని యాగశాలకు రప్పించాడు. శ్రీముఖ, మీరు గొప్ప దాత అని మీ దాతృత్వం గురించి కథలుగా చెప్పుకోవడం వేగుల ద్వారా మాకు తెలిసింది. మీ పుణ్యఫలంలో సగభాగం దారపోసి ఈ రాజ్యాన్ని కరువు కాటకాల నుంచి గట్టెక్కించండి. చిత్తం ప్రభు. ఈ రాజ్య ప్రజల శ్రేయస్సు కోసం నా పుణ్య ఫలములో సగభాగాన్ని ధారపోస్తున్నాను. శ్రీముఖుడు తన పుణ్యఫలంలో సగభాగం ధారబోశాడు. కాని వర్షం పడలేదు. మగధరాజు ఖిన్నుడై చూస్తుండిపోయాడు. అయ్యో, మీ మీద పెట్టుకున్న చివరి ఆశ కూడా ఆవిరైపోయిందే. గురుదేవా, మన రాజ్యంలో ఎంతో గొప్ప దాత అని పేరు తెచ్చుకున్న శ్రీముఖుడి దానం కూడా పనిచేయలేదు. ఇప్పుడేంటి కర్తవ్యం? రాజా, నువ్వేమీ నిరాశ చెందకు. శేఖరా, నీ పుణ్యఫలంలో సగభాగం ధారబోసి వర్షాలు కురిపించు.
చిత్తం స్వామి, ఇది మన ప్రజలకు సహాయపడితే, వర్షాన్ని తెస్తే నేను సంతోషంగా దానం చేస్తాను. నా పుణ్యఫలంలో సగం దారపోస్తున్నాను అని శేఖరుడు అనగానే ఉరుములతో మెరుపులతో పెద్ద ఎత్తున వర్షం కురవసాగింది. ఇదంతా చూస్తున్న శ్రీముఖుడు అయోమయంతో, గురుదేవా, ఇది ఎలా సాధ్యం? ప్రతిరోజు వేలాది మందికి నేను అన్నదానం చేసిన పుణ్య ఫలితం ఎక్కడికి పోయింది? నాకు అర్థం కావడం లేదు, వివరించండి. నాయన, ఈ శ్రీముఖుడు గురుకులాన్ని పునర్నిర్మించే క్రమంలో 5,000 వరహాలు ఇచ్చి శిలాఫలకం వేసుకున్నాడు. ఇతనికి తను గొప్ప దాత అనే పేరు తెచ్చుకోవాలనే కీర్తికాంక్ష తప్ప ప్రజల శ్రేయస్సు అక్కర్లేదు. ప్రజలను భిక్షగాళ్లను చేశాడు. అదే శేఖరుడి విషయం తీసుకుంటే, గురుకులం నిర్మాణంలో శ్రీముఖుడి కన్నా శ్రమదానం, ఆర్థిక సహకారం అందించడమే కాకుండా విద్యార్థులు ఉచితాలకు అలవాటు పడకుండా వారి పెద్దలకు పని కల్పించాడు. శేఖరుడు చేసిన పనిలో సమాజ శ్రేయస్సు దాగి ఉంది. పైగా ఏ రోజు ఏ పని చేసినా ఇది నా గొప్పతనం అని ఎక్కడా చెప్పుకోలేదు. ప్రచార ఆర్భాటాల కోసం చేసేది నిజమైన దానం కాదు. ఉచితంగా భోజనాలు పెట్టి ప్రజలను సోమరిపోతులను చేసేది నిజమైన దానం కాదు. ఏ పని చేసుకోలేని వృద్ధులకు, వికలాంగులకు ఉచితంగా ఏమైనా ఇవ్వవచ్చు. మనుషులకి ఉచితంగా ఆహారం ఇవ్వడం కన్నా పని ఇచ్చి వాళ్ళ ఆహారాన్ని వారే సంపాదించుకునేలా చేసిన శేఖరుడే గొప్పదాత. శేఖరుడు చేసిన పనికి భగవంతుడు హర్షించాడు. అందుకే ఇలా వర్షం కురిపించాడు. చిదానంద స్వామి మాటలతో శ్రీముఖుడు తన తప్పును తెలుసుకున్నాడు. శేఖర, నీలాంటి గొప్ప దాత మన రాజ్యంలో ఉండడం వలన మన రాజ్యం మొత్తం కరువు కాటకాల నుంచి గట్టెక్కింది. నీవిచ్చిన స్ఫూర్తితో మరికొందరు తయారై ప్రజలను సోమరిపోతులుగా కాక ప్రజలను వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్లు చేస్తే మన రాజ్యం ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. గోపాలపురంలో గోవిందయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు లెక్కల పద్దు చూసుకుంటుండగా కొడుకు శ్రీకరుడు వచ్చాడు. నాన్న పిలిచారట, ఏంటి నాన్న? నాయనా, నా తరువాత వ్యాపార బాధ్యతలు తీసుకొనవలసిన వాడివి. కొన్ని రోజులు నాతోనే ఉండు, వ్యాపారం వంటబడుతుంది. అబ్బా, అప్పుడే వ్యాపార బాధ్యతలా? మొన్నే చదువు ముగించుకుని వచ్చాను. నన్ను కొన్ని రోజులు సరదాగా గడపనివ్వరా ఏంటి? నువ్వు సరదాగా నాతో తిరుగుతూ వ్యాపారం మెలకువలు నేర్చుకో. నీ సరదాకు నేను అడ్డుపడను. ఊళ్ళోనే ఉన్న సోమయ్య, వీరయ్యలకు వడ్డీ లెక్కల కోసం వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. నువ్వు నాతో రా. కానీ అక్కడ ఏమి జరిగినా నువ్వు చూస్తూ ఉండాలి. ఇంటికి వచ్చే వరకు ఏమీ మాట్లాడకు. ఇక శ్రీకరుడు చేసేది లేక తండ్రితో సోమయ్య ఇంటికి బయలుదేరాడు. గోవిందయ్యను చూడగానే సోమయ్య, ఊరకరారు మహాత్ములు, చెప్పండి గోవిందయ్య గారు, మీరు మా ఇంటి వరకు రావడానికి గల కారణం ఏమిటో? వడ్డీ వ్యాపారి ఎందుకు వస్తాడు సోమయ్య? వడ్డీ వసూలుకే కదా. గోవిందయ్య గారు, ఈ నెల వడ్డీ మా పాలేరుతో పంపించాను కదా, మళ్ళీ వసూలుకి ఎలా వస్తారు? కోప్పడకు సోమయ్య, ఈ నెల వడ్డీ నువ్వు పంపించావు, కాదనలేదు. అసలు మొత్తం ఎంత కట్టాలో ఒకసారి గుర్తు చేద్దామని. నువ్వు నా దగ్గర మొత్తం 5,000 వరహాలు తీసుకున్నావు కదా. ఇప్పటి వరకు వడ్డీతో సహా 2,000 వరహాలు చెల్లించావు. ఇక 3,000 వరహాలు చెల్లించాలి. ఈ మాటలకు సోమయ్య ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. అదేమిటి గోవిందయ్య గారు, నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్నది 4,000 వరహాలే కదా. వడ్డీతో సహా 3,000 వరహాలు మీకు చెల్లించాను. ఇక మీకు చెల్లించాల్సింది 1,000 వరహాలు. అది కూడా వచ్చే నెల చెల్లించేస్తాను. అవునవును, పొరపాటున సూరయ్య లెక్క నీకు చెప్పాను. నీవు చెప్పిన లెక్కే నా పద్దులో ఉంది. ఇక 1,000 వరహాలు చెల్లిస్తే నీ బాకీ తీరిపోతుంది. అదే కదా
మీరు లెక్క ఎప్పుడు తప్పరే? ఇదేంట్రా కొత్తగా లెక్క తప్పు చెప్పారే అనుకుంటున్నా. వయసు అయిపోతోంది కదా సోమయ్య, పొరపాటున పద్దు తప్పు చూసి చెప్పాను. అందుకే నా కొడుకుని నా వ్యాపారం చూసుకోమని వెంట తీసుకొచ్చాను. మంచి పని చేశారు గోవిందయ్య గారు. అబ్బాయి మీలాగనే చురుగ్గా కనిపిస్తున్నారు. అక్కడి నుంచి కొడుకు శ్రీకరునితో కలిసి గోవిందయ్య వీరయ్య ఇంటికి వెళ్ళాడు. వీరయ్య గోవిందయ్యను చూడగానే గతుక్కుమన్నాడు. ఏం వీరయ్య, బాగున్నావా? ఏమీ లేదు, కొమరయ్య ఇంటికి వెళుతూ దారే కదా అని నీ దగ్గరకు వచ్చాను. అతను అవసరానికి 1000 వరహాలు తీసుకుని చాన్నాళ్ళయింది. ఇప్పటి వరకు అసలు కాదు కదా, వడ్డీ కూడా ఇవ్వలేదు. నేను వాడిని ఊరికే వదలను. మొదట మా వాడితో హెచ్చరిస్తాను. వినకపోతే ఊరి మొత్తం వాడి పరువు తీసే ఆలోచన ఒకటి చేశాను. మంచికి మంచివాడిని, చెడ్డకి చెడ్డవాడిని. వెంటనే వీరయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చి, గోవిందయ్య, నీ వద్ద అప్పు తీసుకున్న వాళ్ళు నీ మంచితనాన్ని చేతగానితనం అనుకుంటున్నారు. నేను ఎప్పుడో నీ దగ్గర 1000 వరహాలు తీసుకొని పని ఒత్తిడిలో మర్చిపోయాను. ఇదిగో వడ్డీతో సహా 1000 వరహాలు. ఇది నీ మంచితనం వీరయ్య. ఇక ఆ కొమరయ్య దగ్గరికి వెళ్ళాలి అంటూ శ్రీకరుడిని తీసుకొని గోవిందయ్య ఇంటి దారి పట్టాడు. ఇంటికి వచ్చాక శ్రీకరుడు తండ్రితో, అదేంటి నాన్న, కొమరయ్య ఇంటికి వెళ్లకుండా మన ఇంటికి తీసుకొచ్చావు? కొమరయ్య ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కొమరయ్య నా దగ్గర 1 వరహా కూడా అప్పు తీసుకోలేదు. మరి కొమరయ్య మన దగ్గర అప్పు చేయనప్పుడు వీరైతే ఎందుకు అలా చెప్పారు? నాయనా, ఇక్కడే వ్యాపారం ఎడుకోవాడాను. ఆ వీరయ్య మన దగ్గర అప్పు తీసుకొని ఎగవేసే ధోరణిలో ఉన్నాడు. ఇది నేను కనిపెట్టి అప్పు తీసుకున్న కొమరయ్య పరువు తీస్తానని చెప్పగానే రేపు తన పరిస్థితి అదేనని గుర్తించి తన అప్పు తీర్చేశాడు. మరి కొమరయ్య మీ దగ్గర అసలు అప్పు చేయనప్పుడు నలుగురిలో అతని పరువు తీయడం ఎంతవరకు సబబు నాన్నగారు? ఇక్కడే అసలు కిటుకు ఉంది. కొమరయ్య నా మిత్రుడే. ఇలాంటి వాటికి తన పేరుని వాడుకుంటానని వాడికి తెలుసు. మరి మొదట వెళ్ళిన సోమయ్య పద్దు ఎందుకు తప్పు చెప్పి అతని కోపానికి గురయ్యారు? నాయనా, అసలు విషయం ఏమిటంటే ఆ సోమయ్య అప్పు తీసుకున్న తాలూకు కాగితం పద్దుల పుస్తకంలో నుండి చిరిగిపోయింది. మనం నేరుగా వెళ్ళి పద్దుల పుస్తకం చిరిగిపోయింది, నువ్వెంత కట్టాలో చెప్పు అంటే పద్దుల పుస్తకం లేదు కాబట్టి తన అప్పుని ఎగవేసే అవకాశం ఉంది. అందుకే నా నోటికి వచ్చిన లెక్క చెప్పగానే ఆవేశపడిపోయి తాను ఎంత అప్పు తీసుకున్నాడో చెప్పేశాడు. ఇప్పుడు అతను చెప్పిన లెక్కల ప్రకారం కొత్త పద్దుల పుస్తకంలో రాశాను. తండ్రి వ్యాపార లౌక్యానికి శ్రీకరుడు ఆశ్చర్యపోయాడు. కొంతకాలం గడిచింది. గోపాలపురంలోనే ఉంటున్న గోవిందయ్య ఆప్తమిత్రుడు భూపతి 20 ఎకరాల ఆసామి. అతని పొలాన్ని గోపయ్య అనే పేద రైతు కౌలికి చేసేవాడు. ఒకరోజు గోపయ్య భూపతి దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ 7 పంటలు బాగా పండాయి. ఖర్చులకు పోను 5000 వరహాలు మిగిలేలా ఉన్నాయి. సంతోషం గోపయ్య, ఇదంతా నిశ్చయమే. అయ్యా, మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఒక 2000 వరహాలు చేబదులు ఇస్తే మీకు పంట రాగానే ఇచ్చేస్తాను. నీ కూతురి పెళ్లి కుదిరిందా? చాలా సంతోషం గోపయ్య. రేపు వచ్చి ఆ 2000 వరహాలు తీసుకో. గోపయ్య ఆనందంగా వెళ్ళిపోయాడు. వీరి మాటలను లోపల నుంచి వింటున్న భూపతి భార్య సునంద, అదేంటి, గోపయ్యను రేపు వచ్చి 2000 వరహాలు తీసుకెళ్ళమన్నావు? అమ్మాయికి నాకు చీరలు కొనుక్కోవాలని అడిగితే నీ దగ్గర 200 వరహాలకు మించి లేవు అన్నావు కదా. అది కాదు సునంద, గోపయ్య మన పొలాలు చూసుకుంటూ మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తి. అతని బాగోగులు మనం చూడాలి కదా. ఇక రేపటి లోపల డబ్బులు ఎలా సర్దాలో ఆలోచిస్తున్నాను. దానికెందుకింత ఆలోచన? మీ మిత్రుడు గోవిందయ్య దగ్గర చేబదులు తీసుకోండి.
సమయానికి గుర్తు చేసావు. గోవిందయ్య ఊరు మొత్తం వడ్డీకి అప్పులు ఇస్తాడు, కానీ నేను ఎప్పుడూ అతన్ని అడగలేదు. ఇప్పుడే వెళ్ళి 2000 వరహాలు అడుగుతాను. పనిలో పని, ఆ అడిగేదేదో 5000 వరహాలు అడగండి. ఏంటి 5000 వరహాల? మనకు అవసరం లేదు కదా. గోపయ్య అడిగింది 2000 వరహాలే కదా. అవును, 2000 వరహాలు గోపయ్యకిచ్చేద్దాం. మిగతా 3000 వరహాలతో అమ్మాయికి నాకు చీరలు కొనుక్కుంటాం. మరి అంత అప్పు ఎలా తీర్చాలి? వచ్చే నెల మన పంట చేతికి వచ్చి ఆదాయం 5000 వరహాల దాకా వచ్చేటట్టుందని గోపయ్య చెప్పాడు కదా, ఆ డబ్బుతో అప్పు తీర్చేద్దాం. సరే అయితే ఇప్పుడే వెళ్ళి గోవిందయ్యని చేబదులు అడుగుతాను. భూపతి గోవిందయ్య ఇంటికి వెళ్ళాడు. శ్రీకరుడు ఎదురుపడి, రండి మావయ్య, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. నేనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పలకరిద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చారు. బాబు, పట్నంలో చదువు ముగించుకుని వచ్చావని తెలిసింది, చాలా సంతోషం. ఇక మా గోవిందుడికి వెన్నుదన్నుగా ఉంటావు అయితే. శ్రీకరుడు నవ్వాడు. ఇంతలో గోవిందయ్య వచ్చి, ఎరా, ఇన్నాళ్ళకి మా ఇల్లు కనిపించిందా? అయినా ఏదో ఒక విషయం ఉంటే గానీ రావు. వచ్చిన కారణం ఏమిటో చెప్పు. అదేరా, ఒక 5000 వరహాలు చేబదులు కావాలి. ఈసారి పంట బాగా పండేటట్టు ఉందంట. 5000 వరహాలు లాభం వచ్చేటట్టు ఉందంట. మా గోపయ్య చెప్పాడు. అవి రాగానే ఇచ్చేస్తాను. ఒరేయ్, నా దగ్గర 100 వరహాలకు 20 వరహాలు వడ్డీ అవుతుంది. ఆలోచించుకో. ఈ గోవిందయ్య చేబదులు ఇస్తాడని అనుకుంటే అప్పు వడ్డీ అంటున్నాడు. అయినా అంత వడ్డీ కట్టి 5000 వరహాలు తీసుకునే బదులు గోపయ్యకి అవసరమైన 2000 వరహాలు తీసుకుంటే చాలు. చూడు గోవిందయ్య, 5000 వరహాలు వద్దుగాని ఒక 2000 వరహాలు మాత్రం అవసరం. అది ఇప్పించు చాలు. గోవిందయ్య 2000 వరహాలకి పత్రం రాసి అప్పు ఇచ్చాడు. ఆ 2000 వరహాలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు భూపతి. అదేమిటి, 5000 వరహాలు తెస్తానని 2000 వరహాలు తెచ్చారు? భూపతి జరిగిందంతా సునందకి చెప్పాడు. అంటే గోవిందయ్య చేబదులు ఇవ్వలేదా? అందరిలాగే మీకు వడ్డీకిచ్చాడా? మీ మిత్రుడి గురించి ఓ గొప్పలు చెప్తుంటారుగా, ఇదేనా ఆయన గొప్పతనం? అబ్బా, ఇప్పుడు ఏమైంది? వచ్చే నెలలో పంట నుంచి వచ్చే లాభం ఆ గోపయ్య తెచ్చి ఇస్తాడుగా, అప్పుడు చీరలు కొనుక్కోండి. సరేలేండి, ఇంకేం చేస్తాం, మీ స్నేహితుడి పుణ్యమా అని నా ఆశంతా నిరాశయ్యింది. పక్క రోజు వచ్చిన గోపయ్యకి 2000 వరహాలు ఇచ్చి పంపాడు భూపతి. నెల తర్వాత గోపయ్య వచ్చి, అయ్యా, ఏదో వింత తెగులు వచ్చి పంట దిగుబడి పోయింది. చేతికి వచ్చిన సగం పంట కూడా నాణ్యత లేకపోవడంతో సరైన ధర రాలేదు. ఈ 2000 వరహాలు తీసుకోండి. నేను ఇవ్వాల్సిన 2000 వరహాలు చేబదుల్లో ఈ 1000 వరహాలు జమ చేసుకోండి. మిగతా 1000 వరహాలు నెమ్మదిగా ఇస్తాను. సరేలే గోపయ్య, నువ్వు మాత్రం ఏం చేయగలవు చెప్పు. భూపతి చేసేదేమీ లేక చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ఆ 2000 వరహాలు తీసుకుని గోపయ్యను పంపించేశాడు. చూశావా సునంద, ఇతను 5000 వరహాలు ఇస్తాడని మనం అప్పు చేసి వృధాగా ఖర్చు పెట్టి ఉంటే ఈ అప్పు కోసం వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సి వచ్చేది. సరే, ఏం చేస్తాం, ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ మిత్రుడి దగ్గర తీసుకున్న 2000 వరహాలు అప్పుకి వడ్డీతో సహా చెల్లించిరండి. ఇంటికి వచ్చిన భూపతిని గోవిందయ్య ఆప్యాయంగా పలకరిస్తూ, ఏమిటి మిత్రమా, ఇలా వచ్చావు? అప్పు ఏమన్నా కావాలా? అప్పు తీసుకోవడానికి వచ్చాననుకుని ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నాడో చూడు. స్నేహితుడని కూడా లేకుండా వడ్డీ వసూలు చేస్తున్నావుగా. మొన్న తీసుకున్న 2000 వరహాలు దాని వడ్డీ తెచ్చాను. గోవిందయ్య కేవలం 2000 వరహాలు తీసుకుని వడ్డీ వెనక్కి ఇచ్చేశాడు. భూపతి అర్థం కాక గోవిందయ్య వైపు చూశాడు. గోవిందయ్య పెద్దగా నవ్వి, నేను అప్పు ఇచ్చినప్పుడు వడ్డీ అడిగాను. అది నా వృత్తి ధర్మం. ఇప్పుడు వడ్డీ తీసుకోలేదు. ఇది నా స్నేహధర్మం. మరి వడ్డీ తీసుకోనప్పుడు నేను అడిగిన 5000 వరహాలు ఇవ్వచ్చుగా. మిత్రమా, అప్పు అనేది ప్రాణం మీదకు వచ్చినప్పుడు, అంటే అత్యవసరం అయితే తప్పితే చేయకూడదు. సరదాలకి విలాసాలకి అస్సలు అప్పు చేయకూడదు. అలాగే ఎప్పుడో ఏదో ఆదాయం వస్తుందని ఊహించుకుని
ఆ ఆదాయం అంత సొమ్ముని అప్పు చేయకూడదు. పొరపాటున ఊహించిన సొమ్ము రాకపోతే ఇబ్బందుల పాలవుతారు. నువ్వు చేయబదులుగా 5,000 వరహాలు అడిగావు. ఇచ్చి ఉంటే అనవసరపు ఖర్చు పెట్టేవాడివి. అందుకే నేను వడ్డీ అడిగాను. వడ్డీ కట్టాల్సి వస్తుందని నీకు నిజంగా అవసరమైన 2,000 వరహాలు మాత్రమే అప్పు తీసుకున్నావు. నేను అడిగిన వడ్డీ అనేది నీకు ఒక హెచ్చరికలా ఉంటుందని అడిగాను. భూపతి తన మిత్రుడి వృత్తి ధర్మంలో స్నేహధర్మానికి సంతోషించి ఈ మాటలకు నన్ను క్షమించు మిత్రమా, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. గోపయ్య 5,000 వరహాలు ఆదాయం వస్తుందని చెబితే నమ్మి నీ వద్దకు వచ్చాను. వాస్తవంలో అంత ఆదాయం రాలేదు. వడ్డీ లేకుండా నువ్వు 5,000 వరహాలు ఇచ్చి ఉంటే నిజంగానే ఇబ్బంది పడేవాడిని. స్నేహితుల మధ్య క్షమాపణలు ఎందుకు మిత్రమా? అది సరే గాని చాలా రోజులుగా అనుకుంటున్నాను, మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చితే ఎలా ఉంటుంది? అదే మీ అమ్మాయి వసుధకి మా అబ్బాయి శ్రీకరుడికి వివాహం చేస్తే ఎలా ఉంటుంది? నీ అభిప్రాయం ఏంటి? శ్రీకరుడితో వసుధ పెళ్లి చెయ్యాలనే ఆలోచన నా మనసులో కూడా ఉంది. కానీ వృత్తి ధర్మం అని, ఇలాగా స్నేహధర్మం అని ఇంకోలా మాట్లాడతావని ఆగాను. ఇద్దరు మిత్రులు హాయిగా నవ్వుకున్నారు. నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందుంచువాడే నిజమైన స్నేహితుడు. స్నేహం కన్నా గొప్పది ఈ లోకంలో లేదు. సింహపురిలో రామయ్య, సీతమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు, సీత, ఈ ఏడాది వర్షాలు లేవు కదా, పంటలు సరిగా పండలేదు. ఏమి చెయ్యాలో ఏమో, ఏమీ పాలుపోవటం లేదు. నేను అదే ఆలోచిస్తున్నా. మీ తండ్రి గారు, తాత ముత్తాతలు రాజుగారి కొలువులో పనిచేసి బాగా ఆస్తిపాస్తుల్ని సంపాదించారు. కానీ ఏం లాభం? దానికి మించి దాన ధర్మాలు చేసి మన దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడిలా ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి వచ్చింది. ఇంకా మనం పస్తులు ఉండాల్సిందే. అరే, అలా మాట్లాడతావేంటి? మా తాత తండ్రులు చేసిన దాన ధర్మాల వల్లే వారికి ఈ ఊరిలో మంచి పేరు ఉంది. వాళ్ళ పేరే నాకు శ్రీరామ రక్ష. పెద్దలు చేసిన పుణ్యం ఊరికే పోదు. చూస్తుండు, దేవుడు ఏదో ఒక మార్గం చూపకపోడు. నువ్వేం బాధపడకు. దానికేం గాని, ఏదో సామెత చెప్పినట్లు మా తాతలు నేతులు తాగారని ఇప్పుడు ఇంట్లో తిండి గింజలు కూడా లేవు. దాని గురించి ఆలోచించండి. ఎవరినైనా అప్పడగండి. ఈ 7 పంటల పండగ ఊర్లో అందరి పరిస్థితి మనలాగే ఉంది. ఇక మనకు అప్పు పుట్టే పరిస్థితే లేదు. అలా అంటే ఎలా? అవును, ఈ ఊర్లో అందరికీ అప్పులిచ్చి ఆదుకునే షావుకారు వెంకట్రాయుడు ఉన్నాడుగా. అతని దగ్గరికి వెళ్ళి 100 వరహాల అప్పు తీసుకురండి. భలే దానివే, పోయి పోయి వెంకట్రాయుడి పేరు చెబుతున్నావే. అతని దగ్గర వడ్డీలు ఎక్కువ. అయినా అతను తాకట్టు పెట్టుకొనిదే నయా పైసా ఇవ్వడు. అతని దగ్గర కుదువు పెట్టడానికి మనం ఉంటున్న ఈ పాతీళ్ళు తప్ప ఏమీ లేదు. ఒకవేళ పొరపాటున ఇల్లు తాకట్టు పెడితే ఉండడానికి నిలువ నీడ లేకుండా పోతుంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో మనం కలో గంజో తాగిన బయట వారికి తెలీదు. దానికంత చింతిస్తారెందుకు? మన దగ్గర మీ తాతగారికి రాజుగారు బహూకరించిన కంకణం ఉందిగా. పైగా అది బంగారుదని మీ నాన్నగారు చెప్తుండగా ఓసారి విన్నాను. దాన్ని తాకట్టు పెట్టి 100 వరహాలు తెండి. ఇంకేం చేస్తాం? ఏమిటి అదా? అది మా తాతగారి ధైర్య సాహసాలకు మెచ్చి రాజుగారు ఇచ్చినది. దానిని మా తాతగారి గుర్తుగా ఉంచుకున్నాను. నేను కంకణం అమ్మమని చెప్పలేదు. తాకట్టు పెట్టండి, డబ్బులు రాగానే విడిపించుకుందాం. నీకు తెలిసే మాట్లాడుతున్నావా సీత? ఆ వెంకట్రాయుడి దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు, ఆస్తులు ఏవి అంత సులభంగా ఇడిపించుకోనీయకుండా చేస్తాడు. ఇంకా మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పా. కంకణం తాకట్టు పెట్టడం తప్ప మనకు ఇంకో మార్గం లేదు. కంకణం ముఖ్యమా, పస్తులతో చావడమా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇక విధి లేక కంకణం వెంకట్రాయుడి దగ్గర తాకట్టు పెడదామని
బయలుదేరాడు రామయ్య. వెంకట్రాయుడు గుమాస్తా రంగయ్యతో, ఆ వచ్చేది రామయ్య కదూ. చూడు రంగయ్య, ఎంత కష్టం వచ్చినా మన దగ్గరికి ఏనాడు రాలేదు. ఇప్పుడు వస్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. అయ్యా, తమరేమో ఏదైనా విలువైనది తాకట్టు పెట్టుకోనిదే పైసా ఇవ్వరాయే. ఈ రామయ్య దగ్గర ఎందుకు పనికిరాని పాతకాలం చిన్ననాటి ఇల్లు తప్ప ఏమీ లేదు. మరెందుకు వస్తున్నట్లో ఏమో. అసలు అతను దేనికోసం వచ్చాడో చూద్దాం. రా రా రామయ్య, ఏమిటి ఇలా వచ్చావు? అయ్యా, మీలాంటి పెద్దల దగ్గరికి ఎందుకు వస్తాము? అప్పు కోసమే కదా. అది నిజమే కానీ రామయ్య, అయ్యగారు ఏదైనా విలువైన వస్తువుని తాకట్టు పెట్టుకోనిదే అప్పు ఇవ్వరని నీకు తెలుసు కదా. మరి నీ దగ్గర అంత విలువైన వస్తువులు ఏమీ ఉన్నట్లు లేదే. అయ్యా, మీరు చెప్పింది నిజమే. అందుకే తాకట్టు పెట్టడానికి నా దగ్గర విలువైన వస్తువు ఉంది. ఈ బంగారు కంకణాన్ని చూడండి. ఇది మా తాతగారి ధైర్య సాహసాలు మెచ్చి రాజుగారు ఇచ్చిన బహుమతి. దీనిని తాకట్టు పెట్టుకొని 100 వరహాలు ఇప్పించండి, పుణ్యం ఉంటుంది. వెంకట్రాయుడు దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఆ బంగారు కంకణం మేలిమి బంగారంతో చేసింది. ఇంతవరకు అంతటి మేలిమి బంగారు కంకణాన్ని చూడకపోవడంతో, ఇది అసలు సిసలు బంగారం, దీనిని వదులుకోకూడదు. ఈ రామయ్యని ఎలాగైనా మోసం చేసి ఈ కంకణం కాజేయాలి. మనసులో దాన్ని ఎలా కాజేయాలా అని కుట్రలు పన్నుతూ వెంటనే గుమాస్తా వైపు చూసి, ఇక్కడ నీకేం పని? సుబ్బయ్య అప్పు గడువు తీరిపోయి 2 మాసాలవుతుంది. అతని ఇంటిని స్వాధీనం చేసుకోవాలి. ఆ ఏర్పాట్లు చూడు. చిత్తం. రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, చూడు రామయ్య, ఇలాంటి పనికిరాని వస్తువులను పెట్టుకున్నందుకు నిన్ను చూస్తే జాలి వేస్తుంది. కానీ తాకట్టు పెట్టుకోవడానికి నీ వద్ద విలువైన వస్తువు ఏదీ లేదు. నువ్వు ఎంత అవసరం అయినా నా దగ్గర ఎప్పుడూ చెయ్యి చాచలేదు. మొదటిసారి అప్పు అడిగావు. నీ పెద్దలను చూసి గౌరవంతో ఏ వస్తువు తాకట్టు పెట్టుకోకుండా నేనే ఒక 50 వరహాలు ఇస్తున్నాను. అది వడ్డీ లేకుండా. నీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వు అంటూ చేతిలోని కంకణాన్ని పెరట్లో విసిరేసి, ఇదొక పనికిరాని సత్తు కంకణం. నీ వద్దనున్నా నా వద్దనున్నా ఎవరికీ పనికిరాదు. వెంకట్రాయుడి మాటలు నిజమేనని నమ్మి అతనిచ్చిన 50 వరహాలు తీసుకుని, మీరు నిజంగా ధర్మాత్ములు. ఏదో ఉన్నంతలో మీ వంటి వారికి సాయం చేస్తుంటాను, కానీ నా మంచితనాన్ని ఎవ్వరూ గుర్తించట్లేదు. రామయ్య నమస్కరించి వెళ్ళిపోయాడు. రామయ్య వెళ్ళిపోయిన వెంటనే వెంకట్రాయుడు పెరట్లో దేనికోసమో వెతకడం మొదలుపెట్టాడు. ఇంతలో వెంకట్రాయుడు గుమాస్తా అక్కడకు వచ్చి, అయ్యా, దేనికోసం వెతుకుతున్నారు? నాకు చెప్పచ్చు కదా. మీకెందుకు శ్రమ? అది కాదు రంగయ్య, ఇందాక పనికిరాదని రామయ్య కంకణం ఇక్కడ విసిరేశాను. దానికోసం వెతుకుతున్నాను. అయ్యా, మీకు ఇల్లు పెరడు శుభ్రంగా లేకపోతే కోపం వస్తుందని నాకు తెలుసు. అందుకే రామయ్యతో కంకణం పనికిరాదని మీరు పెరట్లోకి విసిరినప్పుడే ఆ పనికిరానిది మనకు మాత్రం ఎందుకని దానిని గోడ అవతల విసిరేశాను. అర్రే, అయ్యో అయ్యో, ఎంత పని చేశావు! అది అసలు సిసలు మేలిమి బంగారంతో చేసిన కంకణం. అది పనికిరాదని రామయ్యని నమ్మించి అతను వెళ్ళిన తర్వాత తీసుకుందామని అలా విసిరేశాను. ఇంతలో నువ్వు వచ్చి నా ప్రణాళికను మొత్తం పాడు చేశావు. ఇప్పుడే వెళ్ళి గోడ అవతల కంకణం వెతుకు. ఓరి పాపాత్ముడా, ఇదా నీ కుట్ర? పైకి పెద్ద ధర్మాత్ముడిలాగా నటిస్తుంటే నిజమనుకుని చచ్చాను అని మనసులో అనుకుని గోడ అవతల వెతికాడు. ఎక్కడా కంకణం కనిపించలేదు. అసలు ఇంతకు ఏం జరిగిందంటే, రంగయ్య కంకణం గోడ అవతల విసరగానే వెంకట్రాయుడి దగ్గర 50 వరహాలు తీసుకుని గోడ పక్కగా నడుస్తున్న రామయ్య ఆ కంకణాన్ని చేతిలోకి తీసుకుని,
ఇది ఎవరికీ పనికిరాదని వెంకట్రాయుడు గారు గోడవతల విసిరేశారు కదా. ఇది ఎంత పనికిరానిదైనా మా తాతగారి గుర్తుగా జాగ్రత్త పెట్టుకుంటాను అనుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పాడు. సీతమ్మ సంతోషించింది. ఇక కంకణం కనబడలేదని గుమాస్తా చెప్పగానే వెంకట్రాయుడు అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. నీ వల్ల నాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చే మార్గం కూడా నీదే. లేకుంటే ఈ నష్టాన్ని నీ జీతంలో కోసేసి పూడ్చుకుంటా. మహాప్రభో, అంత పని చెయ్యకండి. పెళ్ళాం పిల్లలు కలవాడిని, మీతో కలిసి ఎన్నో పాపకృత్యాలలో పాల్గొనిన వాడిని. ఇంకో పాపపు సలహా ఇస్తాను. ఆ రామయ్య ద్వారానే మీరు పోగొట్టుకున్న దానికి కొన్ని రెట్లు లాభం పొందుతారు అంటూ వెంకట్రాయుడితో తన ఆలోచనని చెప్పాడు రంగయ్య. దానికి వెంకట్రాయుడు సంతోషంతో, సరే, ఆలోచన బాగుంది. దానిని ఆచరణలో పెట్టే బాధ్యత కూడా నీది. రేపే వెళ్ళి ఆ రామయ్యను నా వద్దకు తీసుకునిరా. మరుసటి రోజు వెంకట్రాయుడు గుమాస్తా రామయ్య ఇంటికి వచ్చి, రామయ్య, నిన్ను ఉన్న పళంగా తీసుకురమ్మని వెంకట్రాయుడు గారు చెప్పారు. ఎందుకు పిలిచి ఉంటారో మీకేమన్నా తెలుసా గుమ్మస్తా గారు? పెద్దవాళ్ల వ్యవహారం మనకేమి తెలుస్తుంది చెప్పు. కానీ ఒకటి మాత్రం చెబుతాను, వెంకట్రాయుడు గారు మీకేదో మేలు చేసే ప్రయత్నంలో ఉన్నారనిపిస్తోంది. గుమాస్తా గారు చెప్తున్నారుగా, వెంకట్రాయుడు గారి మంచితనం మనకు తెలిసిందేగా. ఖచ్చితంగా మనకు మంచిగా చేస్తారు, వెళ్ళిరండి. గుమాస్తా రంగయ్య రామయ్యని వెంకట్రాయుడు వద్దకు తీసుకెళ్లాడు. రా రామయ్య, నిన్న నువ్వు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించే ఆలోచిస్తున్నాను. చెప్పు, ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? అయ్యా, రాజయ్య గారి దగ్గర 10 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాను. దురదృష్టవశాత్తు ఈ ఏడు సరిగా పండలేదు. నీ పరిస్థితి తెలిసే నిన్ను పిలిపించాను. నీకు తెలుసు కదా, నాది అసలే జాలిగుండే. వాగు దగ్గర మాకున్న 40 ఎకరాలలో మామిడి తోట వెయ్యాలనుకుంటున్నాను. మొక్కల నుండి ఫలసాయం పొందే వరకు 4 ఏళ్ళు పడుతుంది. ఈ 4 ఏళ్ళు నీవు దానిని కనిపెట్టుకోవాలి. ఏమంటావు? అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తాను. నెలకి జీతం ఎంత ఇస్తారు? జీతం ఏమీ కాదు కానీ నువ్వు మామూలుగా రాజయ్య పొలం కౌలుకి చేసుకో. అలాగే 4 ఏళ్ళు నా మామిడి తోట కూడా చూసుకో. జీతం లేకుండా పని చేయాలని వెంకట్రాయుడు అనడంతో రామయ్య మౌనంగా నిలబడిపోయాడు. వెంటనే వెంకట్రాయుడు పెద్దగా నవ్వుతూ, రామయ్య, జీతం ఇవ్వను అన్నాను కానీ నీకు ప్రతిఫలం ఇవ్వను అని చెప్పలేదు కదా. 4 ఏళ్ళు నువ్వు కష్టపడితే నా 40 ఎకరాల మామిడి తోటలో 4 ఎకరాల మామిడి తోటని నీకిస్తాను. నువ్వు చెయ్యాల్సిందల్లా ఈ తోటని నీ సొంత తోటలా చూసుకోవడమే. వెంకట్రాయుడు 4 ఎకరాలు ఇస్తాననగానే రామయ్య సంతోషంతో, అయ్యా, తమరు నిజంగా ధర్మప్రభువులు. మీ కోరిక ప్రకారం 40 ఎకరాల మామిడి తోటను నేను వృద్ధి చేస్తాను. ఓరి నీ సంతోషం సంతకు వెళ్ళ. మాట మీద పనులు జరిగే రోజులు కావురా ఇవి. 4 ఏళ్ల తర్వాత నీకు 4 ఎకరాలు వెంకట్రాయుడు గారు ఇచ్చేటట్లు పత్రం రాయించుకో. అయ్యా, పత్రమేమీ అవసరం లేదు. వెంకట్రాయుడు గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. అటు తర్వాత వాగు దగ్గర ఉన్న వెంకట్రాయుడు తోటలో మామిడి చెట్లు నాటారు. క్రమంగా చెట్లు పెరిగి పెద్దవవుతున్నాయి. తోటలో ఉన్న రామయ్యతో రాజయ్య, రామయ్య, నీ కష్టం ఫలించింది. చూస్తుండగానే 4 ఏళ్ళు గడిచిపోయాయి. తోట మొత్తం మామిడి పళ్ళతో నిండుగా ఉంది. నీవు 4 ఎకరాల మామిడి తోటకు యజమాని అవుతున్నావు. ఇక నువ్వు నా దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. అట్లా అనకండయ్యా, నా తోటతో పాటు మీ పొలం కూడా చూసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత వెంకట్రాయుడు వద్దకు రామయ్య వెళ్ళి, అయ్యా, నమస్కారం. మీరు చెప్పినట్టు 4 ఏళ్ళు కష్టపడి మామిడి తోటని పెంచాను. అనుకున్న ప్రకారం 4 ఎకరాల మామిడి తోట నా పేరు మీద రాసి పత్రాలు ఇవ్వండి.
వెంకట్రాయుడు గుమాస్తా కేసి చూశాడు. వెంటనే గుమాస్తా తన దగ్గర ఉన్న పత్రాలు రామయ్య చేతిలో పెట్టాడు. అవి చూడగానే, అయ్యా, ఇది అన్యాయం. మీరు కొండ దగ్గర పనికిరాని రాళ్ళు గుట్టలతో నిండిన బీడు భూమి నా పేరు మీద రాశారు. ఈ 4 ఎకరాలు 100 వరహాలు మించి చెయ్యవు. ఈ 4 ఏళ్ళు నేను చేసిన కష్టానికి ఎంత లేదన్న 5,000 వరహాలు అవుతుంది. మీరు ముందుగా చెప్పినట్టు నాకు మామిడి తోట ఇప్పించండి. మామిడి తోట రాసిస్తానని నీకేమైనా పత్రం రాసిచ్చానా? ఎక్కువ మాట్లాడితే ఆ బీడు భూమి కూడా ఇవ్వను. ఎవరికి చెప్పుకుంటావో పోయి చెప్పుకో. రామయ్యకి తను మోసపోయానని అర్థమైంది. ఇక చేసేదేమీ లేక పత్రాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. బాధపడుతున్న భర్తతో సీతమ్మ, బాధపడకండి, మనకి ఇదేనా దక్కింది. ఈ 7 వర్షాలు బాగా పడి రాజయ్య గారి పొలం డబ్బులు కూడా వచ్చాయి కదా, దాంతో కష్టించి పనిచేసి బీడు భూమిని బంగారు భూమిగా మార్చుకుందాం, నిరాశ చెందకండి అంటూ ఓదార్చింది. మరుసటి రోజు నుండి భార్యాభర్తలు పొలంలో కష్టించి పనిచేస్తుండగా రాళ్ల కింద లంకె బిందెలు కనిపించాయి. సీత, ఏ దేవుడో మనల్ని కరుణించాడు, మనకి లంకె బిందెలు దొరికాయి. అవునండి, ఇక మన కష్టాలన్నీ తీరినట్లే. సీతమ్మ, రామయ్య ఆ ఆనందంతో ఆ లంకె బిందెలతో ఇంటికెళ్లారు. ఒకరోజు వెంకట్రాయుడు భార్య లలితమ్మతో, చూశావా, నేను ఊరికే ఇచ్చిన బీడు భూమిలో ఆ రామయ్యకు లంకె బిందెలు దొరికాయట. ఆ నిధితో ఇప్పుడు అతను 100 ఎకరాల ఆసామిగా మారాడట. ఇది విన్నప్పటి నుంచి నా ఒళ్ళు మండిపోతోంది. అవునా? ఎంత అదృష్టవంతుడో కదా పాపం. వాళ్ళ కష్టాలు ఇన్నాళ్ళకి తీరాయి. బంగారు కంకణం కాజేయాలని అనుకున్నారు, వీలు పడలేదు. 4 ఏళ్ల పాటు శ్రమను దోచుకున్నారు. ఎందుకు పనికిరాని బీడు భూమి అతనికిచ్చి మోసం చెయ్యాలని అనుకున్నారు. కానీ అది వీలు పడలేదు. అతని మంచితనమో వాళ్ళ పెద్దవాళ్ళు చేసిన దాన ధర్మాల ఫలితమో ఏమో కానీ అన్నీ అతనికి కలిసి వచ్చాయి. మనం ఒకరిని మోసం చేస్తే దాని ఫలితం మనం అనుభవించక తప్పదు. ఇకనైనా మీరు సన్మార్గంలో వ్యాపారం చేస్తే మన ధర్మం మన పిల్లలను కాపాడుతుంది. నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. ఇక నుంచి ఎవరిని దోచుకోకుండా వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు చేస్తాను. భర్తలో కలిగిన ఈ అనూహ్యమైన మార్పుకు లలితమ్మ ఎంతో సంతోషించింది. అదృష్టవంతుణ్ణి ఎవరూ చెడపలేరు, దురదృష్టవంతుణ్ణి ఎవరూ బాగు చేయలేరు. కోసంగి నదీ తీరాన ఉన్న అమరగిరిలో శ్రీపతి అనే వర్తకుడు తన కొడుకు గోపీనాథుడితో నివసించేవాడు. గోపీనాథుడి తల్లి చిన్నతనంలోనే మరణించడంతో శ్రీపతి కొడుకుని అతి గారాభంగా పెంచాడు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు గోపీనాథుడు కోసంగి నది వద్దకు వెళ్ళి, నన్ను క్షమించండి నాన్న, నన్ను మీరు ఎంతో గారాభంగా పెంచారు. మీరు చెప్పినట్లు విని ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడినే కాదు. మీ మాట వినవలసింది. నేను ఇక బ్రతకడం కష్టమని అర్థమవుతుంది. ఈ కోసంగి నదిలో దూకి నా ప్రాణాలు విడుస్తాను. గోపీనాథుడు కోసంగి నదిలో దూకి ప్రాణాలు విడవాలని నిశ్చయించుకొని నదిలో దూకపోయాడు. ఇంతలో వెనక నుండి, ఆగు నాయనా అన్న పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఒక ముని నిలబడి ఉన్నాడు. నన్నెందుకు ఆపారు? చావనీయండి స్వామి. నీవు 100 ఏళ్ళు బ్రతుకుతావు నాయనా. నీ ప్రయత్నం ఫలించదు. 100 ఏళ్ళ? అది అసాధ్యం స్వామి. మీకు నా గురించి తెలియక నన్ను కాపాడడానికి ఏదో మీకు తోచింది చెప్తున్నారు. నాయనా గోపీనాథ, నాకు అంతా తెలుసు. సరే, నీ బాధ ఏంటో చెప్పు. ముని నోట తన పేరు విని ఒకంత ఆశ్చర్యపోయినా గోపీనాథుడు తానెవరో, ఎందుకు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పసాగాడు. ఒకరోజు గోపీనాథుడి గురువు సదానందుడు శ్రీపతి ఇంటికి వచ్చి, అయ్యా శ్రీపతి గారు, నమస్కారం. నమస్కారం సదానందుడు గారు. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు? అయ్యా, ఆ విషయమే చెబుదామని వచ్చాను. మీ అబ్బాయికి చదువు అబ్బడం లేదు.
ఎప్పుడూ ఆటపాటలలోనే కాలం వృధా చేస్తున్నాడు. దీని గురించే మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను. గోపీనాథుడి చదువు గురించి చెప్పినందుకు ధన్యవాదములు సదానందులు గారు. నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. ఆ మాటతో సదానందుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఇంటికి వచ్చిన గోపీనాథుడితో శ్రీపతి, నాయనా గోపీనాథ, నీకు చదువు రావాల్సిన అవసరం లేదు. బోలెడంత సంపద ఉంది, దానితో బ్రతికేయచ్చు అనుకుంటున్నావేమో. ఎంత సంపద ఉన్నా చదువు ముఖ్యం కదా. నీకు ఆస్తి ఎంతైనా ఉండొచ్చు, కానీ విద్య అనేది నీకు జీవితంలో వెలుగునిచ్చేది. విద్య లేనివాడు వింత పశువు అంటారు పెద్దలు. నీవు ఇక నీ అల్లరి తిరుగుళ్ళు మాని బుద్ధిగా ఉండు నాయనా. అలాగే నాన్న, మీరు చెప్పినట్లే వింటాను. మరి నేను నా మిత్రులతో విహారయాత్రకు వెళ్ళనా? 1000 వరహాలు కావాలి. నీకు అడ్డేమిట్రా? లోపలికెళ్ళి ఎంత కావాలో తీసుకో. లోపలికి వెళ్ళబోతున్న కొడుకుతో శ్రీపతి, నాయనా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు నేను వర్తకం కోసం సముద్రం మీద మగధ రాజ్యానికి వెళుతున్నాను. దానికోసం నా యావదాస్తిని పెట్టి సరుకులు కొన్నాను. మగధలో రెట్టింపు ధరకే అమ్మి 1 రోజుల్లో తిరిగి వస్తాను. అలాగే నాన్న, మీరు వచ్చేలోపు నేను విహారయాత్ర పూర్తి చేసుకుని వస్తాను. కొన్ని వారాల తర్వాత గోపీనాథుడు విహారయాత్ర ముగించుకొని వచ్చాడు. అడిగేవారెవరూ లేకపోవడంతో ఇంట్లో మిగిలిన డబ్బును విందులు వినోదాలకు వాడేశాడు. ఒకరోజు శ్రీపతి దురగ బంధువు నరసయ్య వచ్చి, గోపీనాథ, ఘోరం జరిగిపోయింది. మీ నాన్నగారు ప్రయాణిస్తున్న ఓడ సరుకులతో పాటు సముద్రంలో మునిగిపోయింది. దురదృష్టవశాత్తు మీ నాన్నగారు కూడా మునిగిపోయారు. గోపీనాథుడు ఇదంతా మునికి చెప్పి, స్వామి, నేను తండ్రి చనిపోయిన బాధ నుండి తేరుకునేలోపు కొద్దో గొప్ప మిగిలిన ఆస్తిని ఇంటితో సహా వరుసకు మామ అయిన మా దూరపు చుట్టం ఆ నరసయ్య అక్రమంగా తీసేసుకున్నాడు. నన్ను ఇంటి నుంచి బయటికి గెంటించాడు. నాకు చదువు కూడా అవ్వకపోవడంతో ఎక్కడ పని దొరకలేదు. ఆత్మాభిమానం వలన ఎవరిని 1 పైసా అడగలేక ఇక బ్రతకడం కష్టమని ఇదిగో ఈ నదిలో దూకి ప్రాణాలు విడవాలని నిశ్చయించుకున్నాను. దయచేసి నాకు అడ్డుపడకండి. ఆగు నాయనా, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. దీనితో నీవు చనిపోయిన వారిని నీ ఆయుర్దాయంలో నీకు తోచినంత దానం చేసి బ్రతికించవచ్చు. ఇలా నీ 100 ఏళ్ల ఆయుర్దాయంలో కొంత వేరే వాళ్లకు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. నీవు నీ తండ్రి మాట, గురువుల మాట వినక అల్లరి చిల్లరిగా తిరిగినా నీ పూర్వ పుణ్య ఫలం వలన నీకు ఈ వరాన్ని ప్రసాదిస్తున్నాను. కానీ స్వామి, నాదొక సందేహం. మనిషి ఆయుర్దాయాన్ని ఇలా పొడిగించడం ప్రకృతి విరుద్ధం కదా? మంచి ప్రశ్న వేశావు. మరి దేవుడు నిన్ను 100 ఏళ్ళు బ్రతకమని పంపిస్తే మధ్యలోనే ముగించాలనుకున్నావు. ఇది ప్రకృతి విరుద్ధం కదా? అయినా నేను ఉపదేశించిన మంత్రంతో మనుష్యుల ఆయుర్దాయం పెంచడం అనేది మాత్రం నీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సరే స్వామి, నాకు ఆ మంత్రం ఉపదేశించండి. ముని గోపీనాథుడికి మంత్రం ఉపదేశించాడు. తెల్లవారుతూనే పక్కనే గల కుసుమవనం అనే గ్రామానికి వెళ్ళాడు గోపీనాథుడు. అక్కడ ఒక రత్నాల వ్యాపారి ఇంటి బయట ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నీకు ఈ విషయం తెలుసా వెంకయ్య? ఈ భూషయ్య గారు ఎంతో దయామయుడు, పేదల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి. మొన్న నా కూతురు పెళ్ళి అంటే డబ్బు సాయం చేశారు. అట్లాంటి గొప్ప మనిషి రాత్రి చనిపోయారు. అయ్యో, ఎంత పని జరిగింది రంగన్న. నిజమే, ఆయన సాయం పొందిన వారు ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఎవరూ లేరు. ఈయన చనిపోతే నా ఇంట్లో మనిషి చనిపోయినంత బాధ కలుగుతోంది. ఏం చేస్తాం, విధి రాతను ఎవరూ తప్పించలేరు కదా. ఈ మాటలను విన్న గోపీనాథుడు నేరుగా చనిపోయిన రత్నాల వ్యాపారి భూషయ్య ఇంట్లోకి వెళ్ళాడు.
లోపల ఆయన ఇద్దరు కొడుకులు మాట్లాడుకుంటున్నారు. నాన్న చనిపోవడం మంచిదైందన్నా, లేకుంటే ఆస్తినంతా భేదాసాదలకు పంచేసి మనకేమీ లేకుండా చేసేవాడు. నిజమే తమ్ముడు, కానీ ఆయన ఆస్తి వీలునామా రాయకుండా వెళ్ళిపోయాడు. ఇంకా మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు. అదే నా బాధ. ఆయన ఇప్పుడు బతికి ఉంటే బాగుండేది. వాళ్ళ సంభాషణ విన్న గోపీనాథుడు వారి మధ్యకు వెళ్ళి, అయ్యా నమస్కారం, నా పేరు గోపీనాథుడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో రత్నాల వ్యాపారి చిన్న కొడుకు అసహనంతో, ఏం బాబు, మా నాన్న దగ్గర అడుక్కోవడానికి వచ్చావా? వెళ్ళు. అయ్యా, నేను దానం తీసుకోవడానికి రాలేదు. నేను మీ తండ్రి గారిని బ్రతికిస్తాను. దానికి ప్రతిఫలంగా నాకేమిస్తారు? చనిపోయిన మనిషిని ఎలా బ్రతికిస్తారు? మేమేమైనా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? వాడితో మాటలేంటన్నయ్యా, వాడిని బయటికి తరిమేయ్. అయ్యా, నేను చేసే పని వలన మీకు లాభమే కానీ నష్టం లేదు కదా. మీ తండ్రి గారిని బ్రతికిస్తే ఎంత ఇస్తారు? నువ్వు గనక నిజంగా మా నాన్నను బ్రతికిస్తే 1,00,000 వరహాలు ఇస్తాను. చిన్న కొడుకు దీనికి ఒప్పుకోలేదు. తమ్ముడు, నాన్న బతికితే దీనికన్నా వచ్చే లాభం ఎక్కువ. అయినా నాన్నను బ్రతికిస్తేనే కదా అతనికి డబ్బులు ఇస్తాము. దయచేసి అడ్డు చెప్పకు. చిన్న కొడుకు అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. ముని ఉపదేశించిన మంత్రాన్ని చదివి నీటిని చనిపోయిన రత్నాల వ్యాపారి మీద చల్లాడు గోపీనాథుడు. వెంటనే భూషయ్య నిద్ర నుండి లేచినట్లు లేచి కూర్చున్నాడు. అన్నమాట ప్రకారం పెద్ద కొడుకు 1,00,000 వరహాలు గోపీనాథుడికి ఇచ్చాడు. అయ్యా, మీకు 1 సంవత్సరం ఆయుర్దాయాన్ని దారపోశాను అంటూ కొడుకుల వైపు తిరిగి, కొద్దిసేపు మీరు బయటికి వెళ్ళండి. నేను ఇంకో మంత్రం ఆయన మీద ఏకాంతంలో ప్రయోగించాలి. ఎవ్వరూ ఉండకూడదు. రత్నాల వ్యాపారి కొడుకులు బయటికి వెళ్ళిపోగానే గోపీనాథుడు ఆయనతో రహస్యంగా, అయ్యా, మీ పిల్లలకు మీ మీద కంటే మీ సంపద మీద ప్రేమ కలిగి ఉన్నారు. మీ ఆస్తి కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఇవ్వాల్సింది ఇచ్చేసి మీ శేష జీవితాన్ని ధార్మిక కార్యక్రమాల్లో గడపమని నా సలహా. బాబు, నీ వలన నాకు ఇంకొక సంవత్సరం బతకడానికి అవకాశం దొరికింది. ఈరోజే నా కొడుకులిద్దరికీ ఆస్తిని పంచేసి కొంత ధనాన్ని నా వద్ద పెట్టుకొని బీద సాధలకు సహాయం చేస్తూ మిగిలిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. మంచిదయ్యా, ఇక నాకు సెలవు ఇప్పించండి. నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మా వాళ్ళు నీకు అన్ని ఈ ఊర్లోనే అమరుస్తారు. రత్నాల వ్యాపారి భూషయ్య పెద్ద కొడుకు ఇచ్చిన 1,00,000 వరహాలతో ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఊరిలోనే జీవించసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. గోపీనాథుడు చనిపోయిన వ్యక్తులను డబ్బులు తీసుకుని బ్రతికిస్తాడనే ప్రచారం జరిగింది. మహారాజు మాణిక్య భూపతి కొలువు తీరి ఉండగా సేనాధిపతి మకరకేతు వచ్చి, ప్రభు, శత్రుదేశ గూఢచారి దొరికాడు. మంచిది. అతని వెనుక ఉన్న శత్రువులు ఎవరో తెలుసుకున్నారా? ప్రభు, మేము అతన్ని ప్రశ్నిస్తుంటే అతను తన వద్దనున్న విషాన్ని మృంగి మరణించాడు. అందువలన అతని వెనుక ఉన్న కుట్రదారులను తెలుసుకోలేకపోయాము. అయ్యో, ఎంత పని జరిగింది! ఇప్పుడు ఆ శత్రువు ఎవరో ఎలా తెలుసుకోవడం? ప్రభు, అతని గురించి మీరేం విచారించకండి. దానికి ఒక దారి ఉన్నది. అతన్ని బ్రతికించి అతని వద్ద రహస్యాలను తెలుసుకుందాం. మొదటి నుంచి మహామంత్రి సుజయుడు అంటే గిట్టని సేనాధిపతి మకరకేతు ఆ మాటలకు నవ్వి, మహామంత్రి సుజయుడు గారికి వయసు మీద పడే కొద్దీ చాదస్సం ఎక్కువైనట్లుంది. చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించడం ఏమిటి? ఇక దీని గురించి ఆలోచన ఎందుకు ప్రభు? సమయం వృధా, వదిలేయండి. ప్రభు, నా మాట నమ్మండి. మన రాజ్యంలో గోపీనాథుడనే అతనికి చనిపోయిన వ్యక్తులను బ్రతికించే విద్య తెలుసు. అతని ద్వారా ఈ గూఢచారిని బ్రతికించి అతని వెనుకనున్న వ్యక్తుల గురించి తెలుసుకోవచ్చు. భేష్, మంచి ఆలోచన మహామంత్రి గారు. అతన్ని వెంటనే పిలిపించండి. ప్రభు, మీరు కూడా ఈ మాటలు నమ్ముతున్నారా?
అదంతా జరగని పని. ముందా గూఢచారి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి అనుమతినివ్వండి. మకరకేతు, తొందరపడకు. మహామంత్రి గారు చెప్పారంటే అది నిజమయ్యి ఉంటుంది. ఒక్కసారి గోపీనాథుడితో ప్రయత్నిస్తే వచ్చే నష్టం లేదు కదా. మహామంత్రి గారు, వెంటనే ఆ గోపీనాథుడిని పిలిపించండి. మహారాజు పిలుపుతో గోపీనాథుడు తన మంత్రంతో గూఢచారిని బ్రతికించి ఆయుష్ని 1 రోజుకి పొడిగించాడు. బ్రతికిన గూఢచారి మహారాజు మాణిక్య భూపతితో రహస్యంగా, ప్రభు, ఈ కుట్రలకు మూల కారణం మరెవరో కాదు, సేనాధిపతి మకరకేతు. మిమ్మల్ని చంపి ఈ రాజ్యానికి రాజు కావాలన్నది మకరకేతు దురాలోచన. అది తెలిసిన నన్ను గూఢాచారనే నిందవేసి బంధించి నన్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. మంత్రి గారు, వెంటనే ఆ మకరకేతుని చెరసాలలో బంధించండి. గోపీనాథ, అద్భుతమైన నీ మంత్రశక్తితో ఈ రాజ్యానికి మహోపకారం చేశావు అంటూ బంగారం డబ్బులు కానుకగా ఇచ్చాడు. దానితో గోపీనాథుడు ఆ ఊరిలోకెల్లా పెద్ద ధనవంతుడు అయ్యాడు. గోపీనాథుడి పేరు ప్రఖ్యాతులు రాజ్యమంతా వ్యాపించింది. గోపీనాథుడు ఒకరోజు తన ప్రాణమిత్రుడు శ్రీకరుడితో గుడికి వెళ్ళాడు. నీకు పిల్లనిస్తామని చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, కానీ నీకెవ్వరూ నచ్చట్లేదే. అలా అయితే ఎలా? త్వరగా పప్పన్నం పెట్టించరా బాబు. ఇంతలో అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాడు. శ్రీకర, ఆమెను చూడు. ఆమెని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను. ఆమె గురించి వివరాలు తెలుసుకోగలవా? చాలా సంతోషం గోపీనాథ. ఇన్నాళ్ళకి నీకు నచ్చిన పిల్ల దొరికింది. వెంటనే వివరాలు తెలుసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత శ్రీకరుడు వచ్చి, నువ్వు గుడిలో చూసిన ఆమె పక్క ఊరు సిరిపురంలో ఉండే వడ్డీ వ్యాపారి ముకుందుడి కూతురు నిర్మల. ఆమె రూపవతే కాదు, గుణవతి కూడా. నీకు తగిన అమ్మాయి. ముకుందుడు కూడా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడట. మరి సంబంధం మాట్లాడడానికి వెళ్దామా? గోపీనాథుడు సంతోషంగా తల ఊపాడు. అటు తర్వాత గోపీనాథుడి వివాహం నిర్మలతో ఘనంగా జరిగింది. కొంతకాలం హాయిగా గడిచింది. ఒకరోజు ఏకాంతంగా ఉన్న గోపీనాథుడు, ఏ ధనం కోసమైతే నా ఆయుష్ని దానం చేశానో, ఇప్పుడు ఆ ధనం నా దగ్గర పుష్కలంగా ఉండడంతో డబ్బులు తీసుకోకుండా పేదవారికి కూడా తిరిగి ప్రాణం పోయగలుగుతున్నాను. కానీ ఇక నుండి ఆయుష్ని దానం చేయటం ఆపేయాలి, లేకపోతే నా ఆయుష్ తరిగిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే చివరికి నా ప్రాణాలకే ముప్పు వస్తుంది. కొన్నాళ్లకు గోపీనాథుడి మామ ముకుందుడు మరణించాడు. ఈ వార్త విన్న గోపీనాథుడు ముకుందుడి ఇంటికి బయలుదేరాడు. దారిలో ముకుందుడి గురించి 2 వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు ఎంత మంచి రోజో, ఆ దరిద్రుడు ముకుందుడు చచ్చాడంటగా. అవును, ఈ రోజు నిజంగానే మంచి రోజు. వాడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు వడ్డీలతో మనుషుల రక్తం తాగాడు. ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన దరిద్రం పోయింది. అయినా మన పిచ్చిగాని ఎక్కడ పోతుంది దరిద్రం? వాడల్లుడు గోపీనాథుడు ఉన్నాడుగా, తిరిగి వాడి మామను బ్రతికించుకుంటాడు. అవును రోయ్, నువ్వు చెప్పింది నిజమే. వారి మాటలు చాటుగా విన్న గోపీనాథుడికి ఒక ఆలోచన వచ్చింది. ముకుందుడి ఇంటికి వెళ్ళగానే భార్య నిర్మల ఏడుస్తూ, ఏమండి, మా నాన్నగారిని బ్రతికించండి. నువ్వేం కంగారు పడకు నిర్మల, నేను ప్రయత్నిస్తాను. గోపీనాథుడు కాసేపు మంత్రం జపించినట్లు నటించాడు. ఎంత ప్రయత్నించినా మామగారు తిరిగి బ్రతకడం లేదు. నా మంత్రశక్తి పోయినట్టుంది నిర్మల. అటు తర్వాత గోపీనాథుడు ముకుందుడి అంత్యక్రియలు జరిపించాడు. ముకుందుడు సంపాదించిన సొమ్ముని అనాథాశ్రమాలకు, బీద సాధులకు సహాయం చేయడానికి, దైవ కార్యాలకి వినియోగించాడు. ముకుందుడి పేరుతో అన్నదాన సత్రాలు కట్టించాడు. అలాగే క్రమక్రమంగా గోపీనాథుడికి మనిషిని బ్రతికించే శక్తి పోయిందని తెలిసి చనిపోయిన వారిని బ్రతికించమని అడిగేవారు రావడం మానేశారు. ఆనాటి నుండి గోపీనాథుడు ప్రాణాలతో వ్యాపారం మానేసి కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు.
ఒకరోజు శ్రీకరుడు గోపీనాథుడి వద్దకు వచ్చాడు. కుశల ప్రశ్నలయ్యాక, గోపినాథ, నువ్వు ఇంత గొప్పవాడివి కావడం చాలా సంతోషంగా ఉంది. కానీ నాదో సందేహం. మనిషిని తిరిగి బ్రతికించే మంత్రంతో ఎంతో మందిని బ్రతికించిన నువ్వు స్వంత మామను ఎందుకు బ్రతికించలేకపోయావు? శ్రీకర, ముని నాకు ఈ మంత్రం ఉపదేశించేటప్పుడు నీ విచక్షణ ఉపయోగించు అని ఆదేశించారు. మొదటిగా నేను బ్రతికించిన రత్నాల వ్యాపారి మంచివాడు. తన సంపాదనలో కొంత పేదలకు దానం చేసేవాడు. అతను చనిపోయిన తర్వాత పేదవాళ్ళు తమ ఇంట్లోని మనిషే చనిపోయినట్లు బాధపడ్డారు. ఇటువంటి వారు తిరిగి బ్రతికితే సమాజానికి ఉపయోగమని బ్రతికించాను. ఇక మా మామ ముకుందుడి విషయానికి వస్తే, అతను వడ్డీల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. అతని మరణం ఎవరిని బాధించలేదు, పైగా అందరికీ సంతోషాన్ని ఇచ్చింది. అందుకే అతన్ని బ్రతికించలేదు. కొంతమంది బ్రతికిన చనిపోయిన వారితో సమానం, కొంతమంది చనిపోయిన బ్రతికిన వారితో సమానం. అది సరే, చనిపోయిన ముకుందుడి ఆస్తిని బీద సాధలకు, అన్నదాన సత్రాలకు వాడి అతనికి మంచి పేరు తెచ్చావు కదా. ఇప్పుడు ముకుందుడికి ఉన్న చెడ్డ పేరు పోయి ఊరిలో అందరూ అతనిని పుణ్యాత్ముడు అంటున్నారు. మరి అతన్ని బ్రతికించి అతనితోనే ఈ మంచి పనులు చేయించొచ్చు కదా. శ్రీకర, కొన్ని గుణాలు పుట్టుకతో వస్తాయి. మా మామ లాంటి వారు తిరిగి బ్రతికినా అతనికి ధర్మగుణం రాదు. వారి చేతుల గుండా ధర్మం చేయలేరు. అందుకే అతను చనిపోయిన తర్వాత అతని సంపదను ప్రజలకు పంచి అతనికి పుణ్యం వచ్చేలా చేశాను. అయినా చావు పుట్టుకలు భగవంతుని నిర్ణయాలు, వాటికి మనం ఎదురెళ్ళకూడదు. మొదట్లో డబ్బుల కోసం నేను మరణించిన వారిని బ్రతికించిన వాటి వలన రాజ్యానికి, ప్రజలకు మేలు జరిగింది. అసలు విషయం ఏమిటంటే, నేను బ్రతికించిన వారికి నా ఆయుష్ నుండి కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఒకనాటికి నా ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే స్వంత మామను కూడా బ్రతికించలేకపోయాడని పేరు తెచ్చుకున్నాను. అక్కడనే చాటు నుండి ఈ మాటలు విన్న నిర్మల, ఇంతకాలం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మొదట్లో మీరు ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు అనుకున్నాను. కానీ మీరు మీ ఆయుష్ని తగ్గించుకుని చనిపోయిన వారికి మీ ఆయుష్ని ప్రాణంగా పోస్తున్నారని నాకు తెలీదు. మా నాన్న గురించి మీరు చెప్పిందంతా నిజమే. ఆయన పట్ల మీరు చేసింది ముమ్మాటికి సబబే. నన్ను క్షమించండి. గోపీనాథుడు తన సంపాదనలో అధిక భాగం సమాజానికి వినియోగిస్తూ మిగిలిన తన జీవితాన్ని సంతోషంగా గడిపాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.